నమస్తే. వెల్కమ్ టు డిజి లోన్స్. ఇవాళ మనతో మాట్లాడడానికొచ్చారు డిజి లోన్స్ నేషనల్ హెడ్ అవినాష్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మీరు డిజి లోన్స్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? బిఫోర్ మీకున్న రోల్ ఏంటి? అంటే ఏ పొజిషన్‌లో మీరు జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఏ పొజిషన్‌కెళ్లారు? ఓకే. నేను 2023లో జాయిన్ అయ్యాను మేడం. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు యాస్ ఎ బిజినెస్ లోన్స్ మేనేజర్‌ని హైదరాబాద్ వర్టికల్ నేను హ్యాండిల్ చేసేవాడిని. సో, దాని తర్వాత అంచెలంచెలుగా నేను ఈరోజు నేషనల్ హెడ్‌కి మేనేజ్మెంట్ అనేది తీసుకెళ్ళడం జరిగింది. నాట్ ఓన్లీ బిజినెస్ లోన్స్ దాంతో పాటుగా నేను ప్రాజెక్ట్ ఫండింగ్ అండ్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా నేను హ్యాండిల్ చేస్తాను. ఆ పోర్ట్‌ఫోలియోని కూడా నేను హ్యాండిల్ చేస్తూ ఉంటాను. ఈ బిజినెస్ లోన్స్ అంటున్నారు. అవి ఏమైనా కేటగరైజేషన్ ఉంటాయా? ఈ ప్రాజెక్ట్ ఫండింగ్ గురించి కూడా కొంచెం డీటెయిల్డ్‌గా మా ఆడియన్స్‌కి చెప్పండి. యాహ్! యాక్చువల్‌గా బిజినెస్ లోన్స్ అనేది ప్యూర్‌లీ అన్‌సెక్యూర్డ్ మ్యామ్. వితౌట్ కొలాటరల్ అంటే ఏం ప్రాపర్టీ లేకుండా మీ యొక్క బిజినెస్‌ని చూసి, ఆ బిజినెస్ ఏమవుతుంది వాళ్ళ ఫైనాన్షియల్స్ కానియండి, వాళ్ళ బ్యాంకింగ్ చూసి దాని మీద మనం ప్యూర్‌లీ ఫండింగ్ చేస్తాం. ఇది ప్యూర్‌లీ అన్‌సెక్యూర్. అంటే మీ ప్రాపర్టీస్ కానియండి, మీ ఏవి లేకుండా వితౌట్ కొలాటరల్ చేస్తారు దీన్ని. అందుకని అన్‌సెక్యూర్ బిజినెస్ లోన్స్ అంటారు వీటిని. సో, వీటిలో ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. బిఎల్‌ని 2 టైప్స్‌గా మనం చూడొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చి స్మాల్ టికెట్ అండ్ బిగ్ టికెట్. స్మాల్ టికెట్ వచ్చి మీకు వింటేజ్ తక్కువ ఉండి అంటే 3 ఇయర్స్ బిలో ఉండి 3 ఇయర్స్‌లో బిలో ఉండి గనక మీ టర్నోవర్ గనక 1.5 సీఆర్ టర్నోవర్ బిలో ఉంటే గనక స్మాల్ టికెట్ కింద చూస్తాం మేడం. వీటికి జనరల్‌గా ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానియండి, లోన్ అమౌంట్ వచ్చి మాక్సిమం 10 లాక్స్ వరకే ఫండింగ్ చేస్తారు. టెన్యూర్ వచ్చి మీకు 36 మంత్స్ అట్లా ఉంటుంది. అండ్ ఐఆర్ఆర్ వచ్చి మీకు 21-30% మధ్య ఉండొచ్చు మేడం. ఎందుకంటే మీకిచ్చేదే వితౌట్ ప్రాపర్టీ ఏం లేకుండా ఇస్తున్నారు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ కాబట్టి సో, దానికి ఐఆర్ఆర్ అనేది బ్యాంక్స్ అట్లా పాలసీని డిజైన్ చేయడం జరిగింది. సో, దానికి మీకు 21-30% మధ్య డిపెండ్స్ ఆన్ యువర్ సిబిల్ స్కోర్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ వింటేజ్ ఇలాంటి పారామీటర్స్ అన్నీ చూసుకొని ఇది మీకు స్మాల్ టికెట్ కింద చూస్తాను నేను. డాక్యుమెంటేషన్ ఏమన్నా? డాక్యుమెంటేషన్ వచ్చి ఇక్కడ మీకు ప్రొప్రైటర్‌షిప్ అయితే ఒక రకమైనటువంటి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. పార్ట్నర్‌షిప్ అయితే ఇంకో రకమైన అంటే సేమే ఉంటాయి. బట్ అందులో పార్ట్నర్‌షిప్ అయితే కంపెనీకి పాన్ కార్డ్ ఉంటుంది. పార్ట్నర్‌షిప్ డీడ్ ఉంటుంది. అందులో ఎవరైతే ఉంటారో పార్ట్నర్స్ వాళ్ళ కేవైసీస్ ఉంటాయి. వాళ్ళ ఇండివిడ్యువల్ కేవైసీస్ తీసుకుంటాము. కంపెనీ యొక్క బ్యాంక్ స్టేట్‌మెంట్ కానియండి, లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్స్ తీసుకొని వాటితోటి అనాలిసిస్ చేస్తారు మేడం. ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. దానికి కూడా కంపెనీ పాన్ కార్డ్ ఉంటుంది. ఎంఓఏ, ఏఓఏ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అని, ఉద్యమ్ సర్టిఫికేటు, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఇలాంటియన్నీ ఉంటాయి మేడం. కొంచెం డాక్యుమెంటేషన్ పార్ట్ మీకు కంపేర్ టు పర్సనల్ లోన్‌తో కంపేర్ చేస్తే బిజినెస్ లోన్స్‌లో మీకు డాక్యుమెంటేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది జనరల్‌గా. ఇప్పుడు బిజినెస్ లోన్‌లో మినిమమ్, మాక్సిమం అమౌంట్ అంటే ఎంత లోన్ ఇవ్వగలుగుతారు? మినిమమ్ ఎంత? మాక్సిమం? మినిమమ్ 4-5 లాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 75 లాక్స్ వరకు చేయొచ్చు మేడం. ఒక 3, 4 బ్యాంక్స్‌ని 1 సీఆర్ వరకు కూడా ఫండింగ్ చేస్తాయి మేడం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? ఇందాక మీకు చెప్పినట్టుగా స్మాల్ టికెట్ కాకుండా బిగ్ టికెట్‌లో వచ్చేటప్పటికి బిజినెస్ వింటేజ్ మినిమమ్ 3 ఇయర్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి మేడం. దాంతో పాటు వాళ్ళ ఫైనాన్షియల్ టర్నోవర్‌ని బేస్ చేసుకొని ఫండింగ్ అనేది జరుగుతుంది. ఒక బ్యాంక్ నుంచి మినిమమ్ 10 లాక్స్ నుంచి అప్ టు 75 లాక్స్ వరకు మనం ఫండింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. సో, ఇది టెన్యూర్ కూడా 36-48 మంత్స్ డిపెండ్స్ ఆన్ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. వీళ్ళు ఆ టెన్యూర్‌ని మెయింటైన్ చేస్తారు. వీటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 17-19% అనేది ఐఆర్ఆర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మేడం. ఇప్పుడు బిజినెస్ లోన్ తీసుకునే వాళ్ళు అంటే లైక్ ఎవరైనా రావచ్చా? అంటే ఏంటి పర్టిక్యులర్‌గా కావాల్సిందేంటి? ఇది బిజినెస్ లోన్‌కి సంబంధించి కంపల్సరీ వాళ్ళ ఫర్మ్ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అయ్యి ఉండాలి. అయ్యుండాలి. ఆపరేషన్స్ రన్నింగ్‌లో ఉండాలి. ఎందుకంటే కంపల్సరీ ఇవాళ ఉన్నటువంటి గ్లోబలైజేషన్‌లో మీకు ఆహ్, ఫ్రాడ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో, అందుకని చెప్పని కంపల్సరీ మీరిచ్చినటువంటి డాక్యుమెంట్స్‌ని వెరిఫై అవుతుంది. మీ ఆఫీసర్ అడ్రెస్ కానియండి, మీ రెసిడెన్స్ అడ్రెస్ కానీ వెరిఫికేషన్ కంపల్సరీ అవుతుంది. అలా అని మానిప్యులేట్ చేయలేరంటే చేయొచ్చు. కానీ బ్యాంక్ తీసుకునే ప్రికాషన్స్‌లో ఇదొకటి కంపల్సరీ వెరిఫికేషన్స్, లొకేషన్‌ని అక్కడికెళ్ళి జియో ట్యాగింగ్ చేయటం జరుగుతుంది. అంతకుముందేందంటే జస్ట్ థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉండేవాళ్ళు. వాళ్ళు జస్ట్ ఎళ్లి క్లారిఫై చేసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇవాళేందంటే ఉన్న టెక్నాలజీ తోటి ఆ లొకేషన్‌కెళ్ళి అక్కడ జియో ట్యాగింగ్ అనేది మ్యాండేటరీగా చేయాలి. సో, ఇప్పుడు మీది లైక్ పర్టిక్యులర్‌గా మీరు బిజినెస్ లోన్, ప్రాజెక్ట్ ఫండింగ్, ప్రైవేట్ ఫైనాన్స్ అన్నారు. ఈ మూడిటి గురించి కూడా కొంచెం వాటికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కానీ, దాని ప్రాసెసింగ్ కానీ ఎన్ని డేస్ పడుతుంది? దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కొంచెం వివరించండి.
ఇక్కడ బీఎల్‌కి మీకు ఇందాక చెప్పినట్టుగా బీఎల్ రిలేటెడ్ అయితే అట్లా ఉంటుంది మేడం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక కమ్ టు ద ప్రాజెక్ట్ ఫండింగ్‌కొచ్చేటప్పటికి ఇదేంటంటే జనరల్‌గా సెక్యూర్‌మెంట్ ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేయటం, ఎక్కడో ల్యాండ్‌లార్డ్ వేరే ఉంటారు. లేదంటే గనక ల్యాండ్‌లార్డే డెవలపర్ అయ్యుండొచ్చు. పర్చేస్ చేసుండొచ్చు. సో, వాళ్ళకేందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ తోటి ఇనీషియల్‌గా స్టార్ట్ చేసుంటారు. ఫండ్స్ అయిపోయుంటాయి. సో, మిగతా రిమైనింగ్ వర్క్ చేయటానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ అవసరం అవుతాయి. సో, అలాంటి కన్సర్న్‌లో ఏంటంటే ప్రాజెక్ట్ ఫండింగ్‌కి సంబంధించి మనం దానికి ఫండింగ్ అనేది చేయొచ్చు. అంటే ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం స్టేజ్ వైస్‌గా ఫండ్స్ అనేవి రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళ వర్క్ గ్రోత్‌ని బట్టి వాళ్ళు ప్రోగ్రెస్ చూపించే దాన్ని బట్టి మనం ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది మేడం. సో, అది ఏంటంటే స్టేజ్ వైస్‌గా ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తాం. దీనికేంటంటే కంపల్సరీ యాస్ పర్ బ్యాంక్ నార్మ్స్ ప్రకారం వాళ్ళ సిబిల్ బాగుండాలి. క్లీన్ ట్రాక్ మెయింటైన్ చేసుండాలి. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎప్పటిలోపు కంప్లీట్ చేశారు. ఎంత టైంలో కంప్లీట్ చేశారు. వాళ్ళ రేరాని నంబర్ గనక చూస్తే గనక మనకి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రీవియస్ క్లోజ్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ టైమ్ అయినియా? డిలే చేశారా? ఎంత డిలే చేశారనేది అక్కడ మనకు తెలుస్తుంది. సో, వాటిని బేస్ చేసుకొని వాళ్ళు గనక క్లీన్ ట్రాక్ మెయింటైన్ చేసి వాళ్ళ సిబిల్ ఏమి ఇష్యూస్ లేకుండా ఉంటే వాళ్ళకి ప్రాజెక్ట్ ఫండింగ్ అనేది మనం చేయొచ్చు మేడం. కమ్ టు ద ప్రైవేట్ ఫైనాన్స్ అనేటప్పటికి ఏమవుతుందంటే మేడం, ప్రైవేట్ ఫైనాన్స్‌లో మీకొచ్చేటప్పటికి ఇక్కడ కొంతమంది ఆల్రెడీ తీసుకొని బ్యాంకుల్లో ఎన్‌పీఏ అయి ఉంటారు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కరెక్ట్‌గా లేకపోవటం, డిసిప్లిన్ లేకపోవడం వల్ల కానియండి, వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ ఇదై ఉంటాయి. కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ బ్యాంక్‌లో పెట్టి లోన్‌లు తీసుకొనుంటారు. సో, వాళ్ళేమవుతుందంటే ఆ బ్యాంక్ నుంచి దాన్ని తీసుకురావడానికి వీళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు. సో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్రైవేట్ ఫైనాన్స్ అనేది చేస్తూ ఉంటారు మేడం. ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వచ్చేటప్పటికి మీకు వాళ్ళకి అంటే బ్యాంకులో లేని ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్ అంటే ఎక్కడ సెక్యూరిటీ లేకుండా ఫ్రీగా ఉన్నటువంటి ప్రాపర్టీస్‌ని బేస్ చేసుకొని మనకు అందులో ఒక 50% ఫండింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సీఆర్ ప్రాపర్టీ వాల్యుయేషన్ ఉందనుకోండి. అందులో మీకు ఒక 5 సీఆర్ ఇస్తారు మేడం. అది డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అనేది ఉంటుంది మేడం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ పెట్టడానికి లోన్ తీసుకుంటారా? లేకపోతే ఆల్రెడీ అంటే మీరు చెప్పిన విధంగా నాకైతే ఆ విషయం అర్థమైపోయింది. బిజినెస్ పెట్టడానికి లోన్ కాదు. ఆల్రెడీ మీరు ఒక బిజినెస్ పెట్టుకొని అది సర్టెన్‌గా మాత్రమే మనం ఇప్పటి వరకు చేస్తున్నాం. మీకిక్కడ స్టార్టప్‌కి కూడా ఫండింగ్ చేస్తారు మేడం. స్టార్టప్ కూడా. చేస్తాం గానీ ఇక్కడ ఏమవుతుందంటే అది యూనిక్ ప్రొడక్ట్ అయి ఉండాలి. అంటే ఇప్పటి వరకు ఎవరు చేయందై ఉండాలి. అంటే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్న బిజినెస్ వల్ల ఆహ్, రేపు మీరు ఫ్యూచర్‌లో బాగా దాని మీద ఎర్నింగ్స్ చేయగలరు. సో, స్టార్టప్స్ అనేవి మొన్నటి వరకు మీరు చూసే ఉంటారు. టీ హబ్స్ అని ఇలాంటి వాటిలో కూడా అవును. పెట్టారు. సో, ఆ ప్రాజెక్ట్ అనేది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే నేనేం చేయగలను? దీనికి గనక నా దగ్గర డబ్బులు లేవు. కానీ నా దగ్గర నాలెడ్జ్ ఉంది. దానికి మీరు ఫండింగ్ చేస్తే గనక నేను దాన్ని డెవలప్ చేసి, దాన్ని మార్కెటింగ్ చేసి నేను ప్రొడక్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయగలననేది స్టార్టప్ కిందకొస్తుంది మేడం. వీటికి గూడా చేస్తాం. కాపోతే ఏంటంటే, వీటికి సంబంధించి డీపీఆర్ రిపోర్ట్స్ అని అంటారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ అసలు డాక్యుమెంటెడ్. మీ కెరియర్ గ్రోత్ అంటే బిజినెస్‌ని స్టేజ్ వైస్‌గా ఎలా మనం గ్రోత్ తీసుకెళ్దాం అనుకుంటున్నారనేది వీటికి సంబంధించి కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి మేడం. ఆ రేటింగ్ ఏజెన్సీస్ నుంచి గనక మీరు ఆ డీపీఆర్ రిపోర్ట్ చేసుకొనొస్తే గనక మన దగ్గర ఉన్నటువంటి ఫండర్స్‌లో ఎవరైనా గాని చూసి వాళ్ళతోటి మనం మాట్లాడి వాళ్ళు గనక ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్‌గా ఉంటే నన్ను స్టార్టప్‌కి కూడా ఫండింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. సార్ ఇప్పుడు మీరు నేషనల్ హెడ్ అంటున్నారు మన డిజి లోన్స్‌కి. సో, ఎలా మేనేజ్ చేస్తారు ఇదంతా? లైక్ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి అని అంటున్నారు. నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయని అంటున్నారు. నేషనల్ అంటేనే అర్థమవుతుంది. నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయని. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎన్ని బ్రాంచెస్‌లో ఎన్ని బ్యాంక్స్ టై అప్ ఉన్నాయి? అంటే బేసిక్‌గా డిజి లోన్స్‌లో ఎన్ని బ్యాంక్స్ టై అప్ ఉన్నాయి? మనకి 100 ప్లస్ మోర్ దాన్ 100-120 ఎన్‌బీఎఫ్‌సీస్ కానియండి, బ్యాంక్స్ తోటి మన టై అప్స్ అనేవి ఉన్నాయి మేడం. ఆల్ బ్రాంచెస్ ప్రొడక్ట్స్, వచ్చేసి ఆల్ ప్రొడక్ట్స్. ఆల్ ప్రొడక్ట్స్. ఓకే. పర్సనల్ లోన్స్ కానియండి, బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ అంటే లోన్‌కి సంబంధించి మీకు ఎటువంటిది కావాలన్నా గానీ డిజి లోన్ అనేది మీకు ప్రొవైడ్ చేయటానికి ఆల్ వర్టికల్స్‌ని ఇక్కడ మేము చేయటం అనేది జరుగుతుంది మేడం. సో, దాంతో పాటుగా మీకు ఆహ్, మనకున్నటువంటి స్టేట్స్ 29 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ అన్నిట్లో కూడా మన ఆఫీసెస్ అనేవి ఉన్నాయి మేడం. బట్ సో, ఇక్కడ మనకి హైదరాబాద్‌లో వచ్చేటప్పటికి మోర్ దాన్ 100 ప్లస్ ఆఫీసెస్ ఉన్నాయి. 100 ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి. యెస్. ఇన్ హైదరాబాద్ ఓన్లీ. హైదరాబాద్. యెస్.
సో, కాబట్టి వాళ్ళేంటంటే మనకి మన కోడ్ వాడుకొని వాళ్ళు బిజినెస్ అనేది మనకి చేయడం అనేది జరుగుతుంది మేడం. స్టాఫ్‌తో రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? స్టాఫు చాలా మేము ఇక్కడేంటంటే ఒక బాసు, ఒక ఇది తోటి అట్లా ఏముండదు మేడం. ఈవెన్ చైర్మన్ సార్ కానియండి, సీఈఓ కానీ మేము డైరెక్ట్‌గా వాళ్ళతోటి మేము మాట్లాడేటటువంటి యాక్సెస్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. సో, దాంతో మేమేంటంటే ఈవెన్ నేనుగా నేషనల్ హెడ్‌గా నేననే కాదు, ఉన్న కింద ఉన్నటువంటి టీమ్ ఎవరైతే ఉన్నారో మనకు వర్క్ చేసే దాదాపుగా మీకు ఈ బిల్డింగ్‌లో చూస్తే 300 ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు మేడం. ఓన్లీ ఈ బిల్డింగ్‌లో. సో, వాళ్ళందరికి ఏందంటే ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ ఆహ్, డైరెక్ట్‌గా ఎళ్లి మాట్లాడేటటువంటి స్వేచ్ఛ అనేది మేనేజ్‌మెంట్ ఇచ్చింది మేడం. డైరెక్ట్‌గా యాక్సెస్ అనేది ఉంది. అంతేగాని నాకే ఎందుకు చెప్పలేదు అనే కన్సర్న్స్ అయితే ఇక్కడ ఏమి ఉండవు మేడం. వర్కింగ్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా, హెల్తీగా ఉంటుంది మేడం. రిలేషన్స్ కానియండి, చైర్మన్ అట్లా ఉండాలి అనేటటువంటి కన్సర్న్స్ ఏమి ఉండవు మేడం జనరల్‌గా. ఓకే సార్. డిజి లోన్స్‌తో మీకున్న అనుబంధం? యాక్చువల్‌గా నాకు డిజి లోన్స్ అనేవి 2016 నుంచే తెలుసు మేడం. బట్ అప్పుడు నేను బ్యాంక్‌లో జాయిన్ అయ్యాను. యాస్ ఎ బ్యాంక్‌లో నేను కొన్ని ప్రొడక్ట్స్‌కి అంటే పర్సనల్ లోన్స్ మేనేజర్‌గా చేశాను. తర్వాత బిజినెస్ లోన్స్‌లో చేశాను. బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సిస్‌లో వర్క్ చేసి, తర్వాత నేను ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నేను బయటికి రావటం అనేది జరిగింది. సో, వచ్చిన తర్వాత బ్యాంక్స్‌లో కన్నా కూడా నాకు ఇక్కడ వర్క్ కల్చర్ గాని, టైమింగ్స్ కానియండి, నాకు చాలా కంఫర్ట్‌గా ఉంది. సో, అంటే బ్యాంక్‌లో లేదా అనేది మీకు అడగొచ్చు. ఉంటుంది. బట్ కానీ ఏందంటే నాకు ఇక్కడ ఉన్నటువంటి కంఫర్ట్ టైమింగ్స్ కానియండి, వాటెవర్ ఇచ్చేటువంటి కంపెనీ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానియండి, అన్నీ నాకు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. సో, అందుకని చెప్పని నేను బ్యాంక్ గాని, ఎన్‌బీఎఫ్‌సి నుంచి బయటకొచ్చి ఈ డిజి లోన్స్‌లో జాయిన్ అవ్వటం అనేది జరిగింది మేడం. మన డిజి లోన్స్‌కి బయట ఉన్న ఇతర బ్యాంక్స్‌కి డిఫరెన్స్ ఉందా? అంటే బెనిఫిట్ ఏంటి? ఇది చూజ్ చేసుకోవాలంటే ఒక రీజన్ ఉండాలి. అది. ఆ బెనిఫిట్స్ చెప్పండి. ఇక్కడొచ్చేటప్పటికి బ్యాంకింగ్ సెక్టార్ అనేటప్పటికి మేడం మీకు మన ముందే సేల్స్ అండ్ మార్కెటింగ్ మ్యామ్. సో, మన ప్రొడక్ట్‌ని మనం సెల్ చేయాల్సుంటుంది. సో, బ్యాంక్ ఏంటంటే మీకు ఈవెన్ మీకు టైమింగ్స్ కానియండి, ఇవి లేట్ నైట్‌లో జనరల్‌గానే. సో, నాకిక్కడ మెయిన్ కంఫర్ట్ అనేది ఉంది. టైమింగ్స్ అనేది పంక్చువాలిటీ అనేది మెయింటెనెన్స్. సో, ఆ పంక్చువాలిటీని బట్టే వర్క్ అనే కల్చర్ అనేది బావుంటది. దాని నుంచి ప్రొడక్టివిటీ వస్తదని చెప్పని డిజిలోన్స్ మేనేజ్‌మెంట్ స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తది. సో, కాబట్టి ఈ సినారియోస్‌లో మనకి అదొకటి నాకు వర్క్ గానియండి, టైమింగ్స్ కానియండి, స్ట్రెస్ ఫ్రీ అంటే ఎక్కువ ప్రెషర్ లేకుండా హ్యాండిల్ చేయటానికి నాకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్‌ని ఇవ్వటం కానియండి, నా కింద ఉన్న వాళ్ళకి కూడా అటువంటి సపోర్ట్ అనేది మీకు డిజిలోన్స్ నుంచి కంపల్సరీ దొరుకుతుంది మేడం. ఇప్పుడు నేషనల్ హెడ్ అంటున్నారు సార్ మీరు. సో, అసలు మంత్లీ టర్నోవర్, ఇయర్లీ టర్నోవర్ దాని గురించి ఏమైనా వివరిస్తారా? మనం వచ్చి దాదాపుగా పర్ మంత్ వచ్చి మనము 3000-3500 కోట్లు బిజినెస్ అనేది చేస్తాం. విత్ హ్మ్. ఆల్ పుట్ టుగెదర్ ఆల్ ప్రొడక్ట్స్ మీద కలిపి. ఇందులో సెక్యూర్ ఒక 1000-1200 1200 వరకు మనం చేస్తాం. రిమైనింగ్ అంతా అన్‌సెక్యూర్ పర్సనల్ లోన్స్ కానియండి, డిఫరెంట్ ప్రొడక్ట్స్ నుంచి మనం చేస్తాం. సెక్యూర్ అయితే 1000-1200 క్రోర్స్ మధ్య మనం చేస్తాం. ఆహ్, మనం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ గనక చూసుకుంటే గనక అసెస్మెంట్ ఇయర్ 24, 25 గనక మనం చూసుకుంటే 35,000 క్రోర్స్ ప్లస్ మనము ఏవైనా గాని లోన్స్ అనేవి డిస్బర్స్ చేయడం అనేది జరిగింది. ఇది యాక్యురసీ నంబర్స్ మేడం. అంటే జనరల్‌గా బయట వాళ్ళేంటంటే హైప్ కోసమనో, ఇంకోటనో వాళ్ళ నంబర్స్‌ని చేస్తారు. మనం ఏవైతే నంబర్లు చెప్పామో వి హావ్ గో అండ్ బ్యాంకులతోటి కూడా మీకు క్రాస్ వెరిఫై చేసుకున్న మనం ఉంటాం. ఎందుకంటే అంత యాక్యురసీ, అంత ట్రాన్స్‌పరెన్సీ అనేది మీకు డిజి లోన్స్ నుంచి దొరుకుతుంది మేడం. బయట కంపెనీ నేను పేర్లేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బయట ఉన్నటువంటి మాతో ఉన్నటువంటి కాంపిటీటర్స్‌తో మేము కంపేర్ చేసుకుంటే గనక వాళ్ళకన్నా కూడా మేము ఏదున్నా కానీ ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ కానియండి, ఇచ్చేటటువంటి పే ఔట్స్ కానియండి, అన్నీ కూడా మేము ఓపెన్‌గా, ప్రాంప్ట్‌గా అండ్ టైమ్‌లైన్‌లో మేమనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మేడం. ఇప్పుడు డిజి లోన్స్‌లో ఇప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు. లోన్స్ కోసం వస్తూ ఉంటారు, చేస్తుంటారు. ఒకవేళ డిజి లోన్స్‌లో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి మినిమమ్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? మినిమమ్ మనకి ఇంటర్ గనక పాస్ అయ్యుండి, ఇంటర్ పాస్ అయ్యుంటే గనక అది క్వాలిఫికేషన్ సరిపోతుంది మేడం. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గానీ మీకిక్కడ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఆహ్, చే తీసుకోవడం అనేది జరుగుతుంది మేడం.
సో, మీ యొక్క కేపబిలిటీ, మీ యొక్క డెడికేషన్ వర్క్‌ని బట్టి మేనేజ్‌మెంట్ ఆటోమేటిక్‌గా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కనేది తీసుకెళ్తుంది. ఇన్సెంటివ్స్, ప్రమోషన్స్ యెస్. అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో, అవన్నీ ఏంటంటే మేనేజ్‌మెంటు అన్నీ కూడా మానిటరింగ్ చేస్తుంది. మీరు కంపెనీ కోసం ఏం చేస్తున్నారనేది ప్రతి ఒక్కళ్ళని కూడా మానిటరింగ్ చేసి గ్రోత్ అంటే మీరు కంపెనీ కోసం సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు మేము కూడా కంపెనీ కూడా అదే వేలో ఆలోచిస్తుంది కాబట్టి అది సాలరీస్ పరంగా కానియండి, పర్సనల్‌గా పరంగా కానియండి, ఏదైనా గానీ మీ కంపెనీ అనేది కంపల్సరీ మీతో పాటు ఉంటుందండి. ఇప్పుడు డిజి లోన్స్ అనేది చాలా మందికి తెలీదు. సో, అది ఇంత కంప్లీట్‌గా మీన్స్ ఒక టాప్ లెవెల్ అయిపోయింది. మీరు చెప్పారు చాలా పాన్ ఇండియా లెవెల్‌లో బ్రాంచెస్ ఉన్నాయి అంటున్నారంటే, ఎలా ఎదిగింది ఇంత గొప్పగా? జనరల్‌గా మీరు చూస్తే గనక ఆహ్, విజన్ అనేది ఉండాలి మేడం కంపల్సరీ. ఆ విజన్ అనేది మాకున్నటువంటి చైర్మన్, మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు జరిగింది, ఈరోజు అయిపోయింది అనే దాని గురించి కాకుండా, రేపటి గురించి రేపేమి అవ్వచ్చు. మార్కెట్‌లో వస్తున్నటువంటి ఫ్లక్చుయేషన్స్ కానియండి, మార్కెట్‌లో వస్తున్నటువంటి చేంజెస్ కానియండి, దానికి తగిన విధంగా ముందుగానే మమ్మల్ని మేనేజ్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మేడం. అంటే ఆహ్, కొన్ని ఇండికేషన్స్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఏందంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తోటి బ్యాంకర్స్‌తో గాని, ఎన్‌బీఎఫ్‌సితో గాని డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఒపీనియన్స్‌ని కన్సిడర్ చేసుకొని, దాన్ని సమ్మరైజ్ చేసుకొని, దాంట్లోంచి మనం ఇంకా బెటర్ అవుట్‌పుట్ ఏమి ఇవ్వగలం అనేది డిజి లోన్స్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. యాహ్! డెఫినెట్‌లీ మేడం. ఇన్సెంటివ్స్ అంటే మనీ ఒక్కటే ఇక్కడ కాదండి. ఐడెంటిఫికేషన్ కూడా అనేది కంపల్సరీగా ఉంటుందండి. అప్రిషియేషన్, ఐడెంటిఫికేషన్ కంపల్సరీగా ఉంటాయండి. సార్ ఇప్పుడు డిజి లోన్స్‌లో నంబర్ ఆఫ్ బ్యాంక్స్ టై అప్ అయి ఉన్నాయి. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయంటున్నారు. సో, అట్లా మల్టిపుల్ ప్రొడక్ట్స్‌తో మనం ఎర్న్ చేసుకోవచ్చంటారా? మీకిక్కడ నాట్ ఓన్లీ అంటే ఇటువంటి డిజి లోన్స్ అనేటువంటి కంపెనీలో మీకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ నేను చెప్తే దాదాపుగా 10-15 ప్రొడక్ట్స్ వరకు ఉంటాయి మీకు. మీరు నాట్ ఓన్లీ ఒక్క ప్రొడక్ట్ సెల్ చేసుకోవడమే కాదు. మల్టిపుల్ ప్రొడక్ట్స్‌ని మీరు సెల్ చేసుకొని దాని నుంచి మల్టిపుల్ సోర్సెస్‌లో మీరు ఇన్‌కమ్ అనేది గ్యాదరింగ్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది మేడం. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ఉంది సర్వీస్ ఇండస్ట్రీలో. కస్టమర్‌కి కావాల్సినటువంటి సర్వీస్ గనక మనం ఇస్తే కస్టమర్ మనతో స్టిక్ అయి ఉంటాడు. సో, కస్టమర్‌కి కావాల్సినటువంటి ప్రతీదీ అంటే లైక్ మీకు క్రెడిట్ కార్డ్ కానియండి, పర్సనల్ లోన్స్ కానియండి, బిజినెస్ లోన్స్ కానియండి, హోమ్ లోన్స్ కానియండి, ల్యాప్ కానియండి, లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అంటారు. అది కానియండి, ఇన్స్యూరెన్స్ కానియండి, హెల్త్ ఇన్స్యూరెన్స్ కావచ్చు, లేదంటే కార్ ఇన్స్యూరెన్స్, వెహికల్ ఇన్స్యూరెన్స్‌లు, తర్వాత లోన్ ప్రొటెక్టర్ అని ఉంటుంది. ఇలా చాలా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీకు. ఈ ప్రొడక్ట్స్ నుంచి కూడా మీరు ఎర్నింగ్స్ అనేవి చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మేడం. అంటే ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీస్ అనేవి మార్కెట్‌లో చాలా చాలా లేవనే చెప్పొచ్చు ఒక రకంగా ఆలోచిస్తే. కానీ మీకిక్కడ ఇన్ని ప్రొడక్ట్స్‌ని ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద ఓన్లీ డిజి లోన్స్ మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తుంది మేడం. డిజి లోన్స్‌కి పలానా కస్టమర్ వచ్చారు. మాకిది వేరే బ్యాంక్‌కెళ్తే ఇది ప్రాబ్లమ్ అని చెప్పారు. సో, డిజి లోన్స్ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుందా? యెస్ మ్యామ్. కంపల్సరీ. ఎందుకంటే మనకున్నటువంటి 100 అండ్ ప్లస్ ఎన్‌బీఎఫ్‌సిస్ కానీ, బ్యాంక్స్ కానీ, దాన్ని మనం సింప్లిఫై చేసి వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్ ఏదైతుందో దాన్ని సింప్లిఫై చేసి, రెక్టిఫై చేసి, రిజాల్వ్ చేసి అనేది పంపించడం జరుగుతుంది మేడం. సార్ ఇప్పుడు బిజినెస్ లోన్స్‌లోనే ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? యెస్ మ్యామ్. బిజినెస్ లోన్స్‌లో నేనిందాక మీకు చెప్పినట్టుగా అన్‌సెక్యూర్ బిజినెస్ లోన్స్‌తో పాటుగా మనం ప్రొఫెషనల్ లోన్స్ అని ఇంకొకటుంటుంది మేడం. సో, ఈ ప్రొఫెషనల్ లోన్స్ ఏంటంటే మేడం మీరు ఎంబీబీఎస్ డాక్టర్స్ కానియండి, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానియండి, కంపెనీ సెక్రటరీస్ కానియండి, వాళ్ళ ప్రొఫెషన్ బేస్ చేసుకొని మనం లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. దీనికి వచ్చి మెయిను ఎంబీబీఎస్ కానియండి, వాళ్ళ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ అయ్యుంటే గనక, వాళ్ళ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనము ఒక బ్యాంక్ నుంచి 10-15 లాక్స్ చేయొచ్చు మేడం. అదే గనక వాళ్ళు గనక ఎండీ గనక కంప్లీట్ చేసుంటే గనక, అంటే పీజీ కంప్లీట్ అయ్యి ఉంటే గనక 30-35 లాక్స్ అనేది ఈచ్ బ్యాంక్ నుంచి మనం ప్రొవైడ్ చేయొచ్చు. అంటే బ్యాంక్ బ్యాంక్ అంటున్నాను సారీ. బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళతో పాటు ఎవరైతే ఈ సీఏ, ప్రొఫెషనల్స్ ఎంబీబీఎస్, వీళ్ళందరినీ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్ లోన్స్ హైలీ కింద. ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లోన్ వస్తుంది. యెస్. వీళ్ళందరినీ ఎస్‌సీపీ అంటారు మేడం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అంటారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్.
సో, వీళ్ళకేంటంటే మనము వాళ్ళ ఓన్లీ వాళ్ళ ప్యూర్‌లీ వాళ్ళ సర్టిఫికేట్ అంటే వాళ్ళు వాళ్ళు కంప్లీట్ అయినటువంటి సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. సో, మోస్ట్ ఆఫ్ ది వాళ్ళున్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి డాక్టర్స్ కానియండి, సీఎస్ వీళ్ళందరూ కూడా లోన్‌లు తీసుకుంటారు కంపల్సరీ. సో, వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో మనం ఈ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం మేడం. వీళ్ళకి మనం 11% నుంచి 15% మధ్య రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మేడం. వీళ్ళకి 48 మంత్స్ నుంచి 60 మంత్స్, 72 మంత్స్ కూడా మనం లోన్ టెన్యూర్ అనేది ఇవ్వగలం మేడం. వీళ్ళకేమన్నా సెపరేట్ డాక్యుమెంటేషన్ ఉంటుందా? వీళ్ళకి డాక్యుమెంటేషన్ వచ్చి మెయిన్‌లీ వీళ్ళ కేవైసీ తీసుకుంటాము. పాన్, ఆధార్‌తో పాటుగా ప్రొఫెషనల్‌కి సంబంధించి వాళ్ళ ఎంబీబీఎస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో వాళ్ళది కోర్సు సర్టిఫికేట్ ఉంటుంది మేడం. ఆ సర్టిఫికేటు ప్లస్ వాళ్ళు ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దానికి క్లినిక్‌కి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ అనేది తీసుకుంటాం మేడం. వాళ్ళ లెస్ డాక్యుమెంట్స్ తోటి మనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళంతా డిజిటలైజేషన్‌లో మీకు వాళ్ళ ఆన్‌లైన్‌లోనే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ కానియండి, ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో వాళ్ళు కంపల్సరీ రిజిస్టర్ అవుతారు. వాళ్ళకొక నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌తో కొట్టంగానే వాళ్ళు బై డిఫాల్ట్‌గా వాళ్ళు ప్రాక్టీస్ ఎప్పుడు క్వాలిఫై అయ్యారు ఇయన్నీ డేటాబేస్‌లో ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఈజీగా అంటే మనం బిజినెస్ లోన్స్‌తో కంపేర్ చేస్తే ప్రొఫెషనల్ లోన్స్ అనేవి వితిన్ 24 అవర్స్‌లో కూడా ఇచ్చేటటువంటి బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీస్ ఉన్నాయి మేడం. వీళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతుంటుంది? వీళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి మీకు 11% నుంచి 15% మధ్య ఉంటుంది మేడం. డిపెండ్స్ ఆన్ బ్యాంక్ టు బ్యాంక్ ఆర్ ఎన్‌బీఎఫ్‌సీస్‌తో మనం కంపేర్ చేసి చూడాల్సి ఉంటుంది. రీపేమెంట్ మెథడ్ గురించి చెప్తారా? రీపేమెంట్ వీళ్ళకి మంత్లీ రీపేమెంట్ షెడ్యూల్ ఉంటుంది మేడం. దాంతో పాటుగా వీళ్ళకి ఓడీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఓడీ అంటే ఓవర్ డ్రాఫ్ట్. మీరు గనక ఇప్పుడు లోన్ తీసుకుంటే గనక మీరు ఈఎంఐని మీరు వాడుకున్నా, వాడుకోకపోయినా ఎవ్రీ మంత్ దానికి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఓడీ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఓవర్ డ్రాఫ్ట్ అంటారు మేడం. అది మీకు అందులో ఏంటంటే మీరు వాడుకున్న దానికి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లిమిట్ ఇస్తారు. ఒక 10,00,000 అందులో గనక మీరు ఒక 2,00,000 మీకు ఖర్చులు ఎక్స్‌పెన్సెస్ వాడుకున్నారు. మీకు రావాల్సినవి ఉన్నాయి. వచ్చిన తర్వాత దాన్ని కట్టేసుకుంటే మీరు ఒక 10 డేస్ కానియండి, 1 వీక్ ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని రోజులకు మాత్రమే మీరు దానికి ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు. అలాగే డిజి లోన్స్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు. చాలా మందికి పెద్ద అవగాహన ఉండదు. సో, డిజి లోన్స్‌ని ఎందుకు చూస్ చేసుకోవాలో మా ఆడియన్స్‌కి ఒకసారి మీరు స్పష్టంగా చెప్పేయండి సార్. వచ్చేటప్పటికి ఇక్కడ మీకు డిజి లోన్స్‌కొచ్చేటప్పటికి కంపల్సరీ ఇక్కడ ఏదైతే ఉందో బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కే మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అంటే ఇక్కడ మీకు కావాల్సినటువంటి అన్ని ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి ఆహ్, సర్వీసెస్ అనేవి మీకు అవైలబిలిటీగా ఉంటాయి. దాంతో పాటుగా మీకు ఇక్కడ ఎటువంటి గనక కొన్ని బయట మార్కెట్‌లో మీరు చూస్తే గనక కొంతమంది ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్ చేస్తారు మేడం. మనకి అలాంటి వాటిని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేనేజ్‌మెంట్ అనేది ఎంటర్‌టైన్ చేయటం అనేది జరగదు మేడం. సో, దాంతో పాటు సర్వీస్ ఓరియెంటెడ్‌గా వచ్చేటప్పుడు మీకు కావాల్సినటువంటి అంటే కస్టమర్ సైడ్ నుంచి పెండింగ్ ఉంటే మనం చేయగలం కానీ, వాళ్ళ సైడ్ పెండింగ్ గనక క్లియర్ చేస్తే మనం ప్రాసెస్ అనేది చాలా స్పీడ్‌గా, చాలా క్విక్‌గా మనం వాళ్ళకి సొల్యూషన్ అనేది అంటే ఎండ్ ఆఫ్ ది డే లోన్ కోసం వస్తారు కాబట్టి, వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్‌ని మనం వాళ్ళకి ఇప్పించటానికి తక్కువ టైంలో ఎక్కువగా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా! డిజి లోన్స్ నేషనల్ హెడ్ అవినాష్ గారు ఎంత క్లియర్‌గా చెప్పారో. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీరు లోన్స్ తీసుకోవాలనుకున్నా, యాస్ ఎంప్లాయీగా కూడా రావాలి అనుకున్నా, మీరు డైరెక్ట్ కూడా కిందిచ్చిన నంబర్స్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ ఆఫీస్‌కి రావచ్చు. ఇంకా ఇతర ఏ సమస్యలున్నా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి డిజి లోన్స్. నమస్కారం సార్.